దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుడు మీ అందరి జీవితాల్లోనూ దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, అలాగే మనందరికీ దేవుడు నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించడానికి అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మరి క్రిస్మస్ దినాన మనందరము కూడా ప్రభువుతోటి సహవాసం చేసేవారుగా, ప్రభు మనసును ఎరిగి అట్టి రీతిగా మనం జీవించేవారుగా మనం ఉండినట్లయితే, మన యొక్క జీవితాల్లోకి, మన యొక్క హృదయంలోనికి ప్రభువుని కనుక మనము ఆహ్వానించినట్లయితే నిత్యము కూడా మనం సంతోషంగా ఉంటాం. మరి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు కూడా మరి మీకు ముందుగా నేను తెలియజేస్తున్నాను. దేవుడు అటువంటి కృపలో దేవుడు మనందరూ కూడా భద్రపరిచి ప్రతి ఒక్క అవసరం తీర్చి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలని దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ దినాన మనము ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. అనేకసార్లు మనం వింటున్నాం, అయినప్పటికీ కూడా ఆ యొక్క వ్యక్తి యొక్క మనస్తత్వం ఏమిటో మనం గ్రహించాలి. ఈ దినాన, ఈ క్రిస్మస్ దినాన ఆయన గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆయన ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకొని, ప్రభువా ఈ శుభదినాన్న, ఈ మహా సంతోషకరమైనటువంటి దినాన్న ఇదిగో నేను కూడా అట్టి రీతిగా జీవించాలి, నేను కూడా నీలో నేను జీవించాలి అని మనం ఒక తీర్మానం తీసుకున్నట్లయితే, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాలని దేవుడు బహుగా ఆస్వాదిస్తాడు. ఆ పరలోక భాగ్యాన్ని దక్కించుకునేటువంటి ఆ భాగ్యాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, యేసుక్రీస్తు జననము జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత. చూడండి, ఈ దినాన యోసేపు గారి గురించి మనం తెలుసుకోవాలి. యోసేపు గారు ఎటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. మనం మరియమ్మ గారి గురించి మాట్లాడుతున్నాము, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాము, యోహాను గారి గురించి మాట్లాడుతున్నాము, ఎలిజబెత్ గారి గురించి మాట్లాడుతున్నాము, సుమియోను గురించి మాట్లాడుతున్నాము, గొల్లల గురించి మాట్లాడుతున్నాము, జ్ఞానుల గురించి మాట్లాడుకుంటున్నాము, నక్షత్రం గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే ఈ దినాన యోసేపు గురించి మనం మాట్లాడుకోవాలండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు. యూదుల యొక్క మతాచారము, యూదుల యొక్క ఆచారం ఏంటంటే, ఒక యవనస్తుడికి ఒక యవనస్తురాలికి ప్రదానం చేయబడిందంటే ఆల్మోస్ట్ వాళ్ళకి వివాహం అయిపోయినట్లు. ఎందుకంటే వారు ఒక 6 నెలల ముందుగానే వారు ప్రదానం చేసుకుంటారు. మనకైతే కనుక మన కల్చర్ ప్రకారంగా వివాహం రోజునో లేకపోతే రాత్రి సమయంలోనో ప్రదానం చేయబడతారు. కానీ ఇక్కడ వీరు ముందుగానే ప్రదానం చేయబడ్డారు. వారు ఏకము కాకమునుపు, వారి ఇరువురు కూడా కలవలేదు. ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు, చూసారా, ప్రదానం ఎప్పుడైతే చేయబడిపోయారో భర్తే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. చూడండి, యోసేపు గారు కూడా నీతిమంతుడు, చాలా నమ్మకమైనటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, నీతిమంతుడిగా ఉండి ఆమెను అవమానపరచనొల్లక. మనం గనక ఆలోచించినట్లయితే, ఎవరైనా ఒక స్త్రీ గనక ప్రదానం చేయబడిన తర్వాత గర్భవతి అయినట్లయితే ఏ విధంగా ఉంటుంది? ఇంకా వారిని రోడ్డు మీదకి లాగటము, అనేకమైన కేసులు పెట్టడం ఇప్పుడున్న పరిస్థితి. అయితే వారి పేరు తీయటం, పరువు ప్రతిష్టలు తీసేయటం, ఇది చేస్తూ ఉంటారు. నిజంగా యోసేపు గారు కూడా ఆ విధంగా చేయొచ్చు. ఎందుకంటే ఆ దినాల్లో ధర్మశాస్త్రం ప్రకారంగా, యూదుల మతాచార ప్రకారంగా చూసుకున్నట్లయితే కన్యక కనుక నిజంగా గర్భవతి అయినట్లయితే రాళ్లతో కొట్టి చంపబడాలి. నన్ను మోసగించింది మరియా, ఎంతో నమ్మకమైనరాలుగా ఉన్నది,
అని చెప్పి ఏదైనా చేయొచ్చు. అలాగే తన మనసులో కూడా అనుకోవచ్చు, అయ్యో ఈమె మంచిదని నాకు ప్రదానం చేశారు, ఇంత నమ్మక ద్రోహం చేసిందేంటి అని యోసేపు గారు అనుకోవచ్చండి. కానీ ఈ విధంగా ఆలోచించలేదు. కానీ నీతిమంతుడు, మంచివాడు అండి యోసేపు గారు. అటువంటి మనస్తత్వం కలిగి మనం జీవించాలి. యోసేపు గారు ఆమెను అవమానపరచనొల్లక. ఈ దినాల్లో అనేక మంది ఒకరు వాక్యం చెప్తున్నారనుకోండి, డైలాగులు వేస్తారో, ఆ వాక్యం చెప్పినటువంటి వ్యక్తిని ఎలాగ అవమానపరచాలా, ఒక పాట పాడితే ఆ పాడినటువంటి వ్యక్తిని అవమానపరచాలి, సరిగ్గా ఇలాగా అనేక రకాలుగా మనుషుల్నే అవమానపరచాలని చూస్తూ ఉంటారు. ఎంత సిగ్గుచేటండి. ఒక మనిషి, దేవుడు చేసినటువంటి మనిషే మరొక మనిషిని అవమానపరచాలని చూస్తారు. అదొక ఆనందం వారికి. కానీ యోసేపు గారు మాత్రం ఆమెను అవమానపరచనొల్లక. ఎప్పుడు కూడా మనం ఒకరిని అవమానపరచాలని మనం ఎప్పుడు కూడా చూడకూడదండి. పొరపాటు జరిగిందా ప్రార్థన చేయాలి, దేవునికి అది మనం దేవుని యొక్క పాద సన్నిధిలో పెట్టాలి. కానీ ఒకరిని అవమానపరచాలి, ఒకరిని సిగ్గుపరచాలి అని మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చేస్తుంది, నువ్వు ఎక్కడైతే నిజంగా అవమానపరచబడ్డావో, సిగ్గుపరచబడ్డావో, దేవుడు నిన్ను అక్కడే లేపుతాడు. నీ శత్రువులు ఎదుటి నీకు భోజనం సిద్ధపరుస్తాను అంటున్నాడు దేవుడు. మనం ఎప్పుడు కూడా ఎవరిని అవమానపరచకూడదు, సిగ్గుపరచకూడదు. మనకేమైనా తెలిసిందంటే తెలియపరచాలి ప్రేమపూర్వకంగా తప్ప. ఇక్కడ ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడిని ఉద్దేశించాడు. చూడండి, రహస్యముగా ఆమెను విడనాడాలి అంటే ఎవ్వరికి కూడా తెలియకూడదు అనుకున్నాడు. ఈమెను అవమానపరచకూడదు, ఈమెను సిగ్గుపరచకూడదు అని రహస్యంగా వదిలేయాలి అనుకున్నాడు. నీతిమంతుడు గనక, ఇటువంటి నీతి గనుక మంచితనం గనక మనలో కూడా ఉండినట్లయితే మనం ఎంతసేపు ఎదుటివారినే పాయింట్ చేస్తూ ఉంటాం. కానీ యోసేపు గారికి అవకాశం ఉన్నా సరే ఆ విధంగా చేయలేదు, చెడుగా ఆలోచించలేదు మరియమ్మ గారి గురించి. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా, ఏంటి ఈ విధంగా ఆమెను అవమానపరచకూడదు, రహస్యంగా నేను విడిచిపెట్టేయాలి అని ఆలోచిస్తుంటే, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, మనం గనక పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే వెళ్ళి, అయ్యో నా కుమార్తె లాంటిది కాదు అని మనం ఎన్ని రకాలుగా చెప్పినా వింటామా? కొట్టి నానా రకాలుగా వారిని అవమానపరిచి రోడ్డు మీదకి లాగుతూ ఉంటాం. అసలు ఆలోచించాం కదా మనం. సరే ఈమెకి ఏదో జరిగింది, సరే విడిచిపెట్టి తన జీవితం తాను అని అనుకోం. మనం అవమానపరిచి నానా రకాలుగా చేస్తాం. కానీ స్వప్నం ముందు ప్రభు దూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు. ఎవని కుమారుడు? దావీదు కుమారుడైనటువంటి యోసేపు. ఎందుకంటే అప్పటికి ఈమె లోకాసు వార్తలో చూస్తే ఎలిజబెత్ గారి దగ్గర ఈమె 3 నెలలు ఉన్నది అప్పటికే. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. మరి 3 నెలల్లో ప్రజలకి తెలియకుండా ఉన్నదా? అరే కన్యక గర్భవతి అయిపోయింది ఏంటి అని మనం నిజంగా ఆలోచించినట్లయితే ఆ దినాల్లో అసలు ఎన్ని ప్రవచనాలు ప్రభువారి గురించి, అంటే మిగతా కన్యకల గురించి వారికి తెలియదా? తెలుసు. అనేక మంది కన్యకలు కూడా వివాహం చేసుకోకుండా ఉన్నారు. కానీ ప్రభువు మరియమ్మ గారిని, ఆమె యొక్క దీనస్థితిని చూసి కటాక్షించారు. యోసేపు గారు నీతిమంతుడు రహస్యంగా విడిచిపెట్టేయాలనుకున్నాడు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదనను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదెంత జరిగెను. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి
తన భార్యను చేర్చుకొని ఏం చేశాడండి? ఎప్పుడైతే ఇవన్నీ కూడా స్వప్నమందు తెలుసుకున్నాడో, నిద్రలోంచి యోసేపు నిద్ర మేలుకొని ఏం చేశాడండి? తన భార్యను చేర్చుకొని, ఈ దినాలు అనేక మంది భర్తలు భార్యలను చేర్చుకోరని దగ్గరికి దూరం పెడతానే ఉంటారు. వివాహమైనా సరే, వివాహమైనటువంటి భర్తలే భార్యల్ని దూరం పెడతా ఉంటారు. అలాగే భార్యలు కూడా భర్తలను దూరంగా పెడతా ఉంటారు. ఈ క్రిస్మస్ దినాన ఎప్పుడు కూడా నీ భర్తకి నువ్వు దగ్గరగా ఉండాలి, నీ భార్యకు నీకు దగ్గరగా ఉండాలి. అదే నిజమైనటువంటి క్రీస్తు ఆరాధన. భార్య భర్త కలిసి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించినట్లయితే ఎంత దేవుడు సంతోషిస్తాడండి. దేవుడు సంతోషిస్తే మిమ్మల్ని సంతోషపరుస్తాడండి దేవుడు. అంతేగాని మనం సంతోషపడితే పడిపోతే దేవుడు సంతోషపడడం, అది మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ క్రిస్మస్ దినాన ఇదిగో తన భార్యను చేర్చుకున్నాడు. ఈ దినాన ప్రియా సోదరి సోదరుడా, నీ భార్య నువ్వు దరికి చేరనివ్వట్లేదేమో, చేర్చుకోవట్లేదేమో, నువ్వు ప్రేమతో నువ్వు చూడట్లేదేమో, నీ భర్త నువ్వు దగ్గరికి చేరనివ్వట్లేదేమో. నిజంగా ఈ వాక్యాన్ని కనుక నువ్వు వినినట్లయితే నీ భర్త నువ్వు దగ్గరికి చేర్చుకోవాలి, నీ భార్య నువ్వు దగ్గరికి చేర్చుకోవాలి. ఇరువురు కూడా కలిసి హృదయపూర్వకంగా దేవుణ్ణి కనుక ఆరాధించినట్లయితే, క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధనే కదా. ప్రభువు ఆనందిస్తున్నాడు. ఇదిగో ఒక కుటుంబముగా నన్ను ఆరాధిస్తున్నారు, అదే కావాలి. కానీ నువ్వెన్ని అంగులు ఆర్భాటాలు చేసి, ఎన్ని పండగ దండగలు చేసినా ఆయన సంతోషించడం. ఇదిగో నిద్ర మేలుకున్నాడు. స్వప్నమందు కలలో నేను ఎందుకే దేవదూత మాట్లాడింది. నిద్ర మేలుకుని తన భార్యని చేర్చుకున్నాడు. ఎందుకంటే ఇదిగో అవును, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించిందని తెలుసుకున్నాడు. మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి యోసేపు గారు. ఈ దినాన ప్రియా సోదరి సోదరుడా, నీతిమంతుడిగా నువ్వు జీవించగలుగుతున్నావా? భార్య మనసును ఎరిగి నువ్వు నడుచుకోగలుగుతున్నావా? లేకపోతే భర్త మనసును ఎరిగి నువ్వు నడుచుకోగలుగుతున్నావా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అయ్యో, నా భార్యకి నా హృదయంలో నేను స్థానాన్ని ఇస్తున్నాను లేదా? నా భర్తకి నేను నా హృదయంలో నేను స్థానాన్ని కల్పిస్తున్నానా లేదా? ఇదిగో మేమిద్దరము కూడా అసలు దేవునికి మా హృదయాల్లో స్థలం ఇస్తున్నామా లేదా, ఆయన ఆహ్వానిస్తున్నామా లేదని భార్య భర్తలు ఇద్దరు కూడా ఆలోచించుకోవాలి. ఎంతసేపు బయటే జీవించాలనుకుంటున్నారేమో, ఈ లోకాశల్లో పడిపోతున్నారేమో. అయ్యో ప్రభువా, నీకు నా కుటుంబంలో నీకు స్థలం ఇవ్వలేదయ్యా. ఇదిగో ఆ దినాన్న నువ్వు జన్మించావో, ఎక్కడ జన్మించావో తెలియదయ్యా, కానీ సత్రంలోకి నువ్వు వచ్చావు, స్థలం లేకుండా నీకు పోయిందయ్యా. ఈ దినాన నా కుటుంబంలో మా హృదయాల్లో నీకు స్థలం ఇవ్వకపోతే మేము ఎన్ని క్రిస్మస్లు చేసుకుంటే ఏం ఉపయోగం ఉందయ్యా అని నీకు ఆ గ్రహింపు ఉన్నట్లయితే, అయ్యో మా కుటుంబంలోకి రండి అయ్యా నువ్వు అని ప్రభువుని ఆహ్వానించినట్లయితే, అవే మీకు క్రిస్మస్ అండి. దేవుడు మీకు బహుమానాలు ఇస్తాడో, దేవుడే మీకు బహుమానాలు. ఈ లోకంలో ఎవరు బహుమానాలు ఇచ్చినా అవి కొంతసేపే. బట్టల వేసుకుంటారు, అయిపోతాయి. వస్తువులా అయిపోతాయి. బంగారమా ఇదైపోతుందండి. తుచ్చమైనటువంటివి ఇవన్నీ కూడానే. కానీ నిత్యము ఉండేటువంటి ప్రభువు కనుక మీ కుటుంబంలో ఉండేటట్లయితే ఎంత సంతోషం అండి. ఏది కొన్నా ఏమి ఉన్నా లేనటువంటి సంతోషము ప్రభువు కనుక మీ కుటుంబంలో ఉంటే, మీ హృదయాల్లో ఉన్నట్లయితే మీరెంతో సంతోషిస్తారు. మీరు సంతోషంగా ఉండటమే మన దేవుని యొక్క ఆలోచన అండి. అది ఎట్లాగా? లోకాన్ని అసహించుకోవాలి, ప్రభువుని మనం ఆహ్వానించుకోవాలి మన హృదయాల్లోకి, మన కుటుంబంలోనికి. ఎంత దేవుడు సంతోషిస్తాడు. ప్రభువా, నువ్వు నా కుటుంబంలో ఉండండి అయ్యా. అందుకే దావీదు గారు దేవుని యొక్క మందిరంలోకి ప్రవేశించి, అయ్యో నువ్వు నన్ను ఎంతగా ఇచ్చించుటకు నేను ఎంతటి నా కుటుంబం ఏ పాటిదయ్యా, ఇదిగో నిత్యము నేనును నా కుటుంబము నీ సన్నిధిలో ఉన్నట్లుగా మమ్మల్ని అట్టి రీతిగా ఆశీర్వదించండి అయ్యా అంటున్నాడు. అంతేగాని అయ్యో నువ్వు నాకు రాజ్యాన్ని ఇచ్చేసావు, నన్ను అభిషేకించేసావయ్యా అని ఏవో కోరలేదండి. ఇదిగో నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉన్నట్లుగా ఆశీర్వదించమంటున్నాడంటే ఇంకంతకంటే ఇంకా ఏ భాగ్యం కావాలి? మనం కూడా అదే అడిగాలి. అయ్యో ప్రభా, దేవుని సన్నిధులు ఉంటండి మీకు నెమ్మదండి, శాంతి, సమాధానము, సంతోషము. బయట నువ్వేమైనా తింటున్నావా? ఆ కాసేపు తిన్నంతసేపు సంతోషంగా ఉంటావు, వేసుకున్నంతసేపు బట్టలు సంతోషంగా ఉంటావు, చూసినంతసేపే సంతోషంగా ఉంటావు. కానీ
ప్రభువు గనక మన హృదయాల్లో మన కుటుంబంలో ఉంటే నిత్యము సంతోషమే. ఆ ఆనందం ఇంకెక్కడికి వెళ్ళదు నిజంగానే. మనం అనేక మందికి పంచేవారుగా ఉంటాం. అది నిజమైనటువంటి క్రిస్మస్. ఈ క్రిస్మస్ దినాన మీ జీవితాల్లో, మనందరి జీవితాల్లో అటువంటి సంతోషాన్ని ప్రభువు నింపటానికి, ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన గనక నీ కుటుంబంలోనికి ఆహ్వానించినట్లయితే మనం ఈ క్రిస్మస్ దినాన అనేక మందిని, మన స్నేహితుల్ని, బంధువుల్ని, రక్త సంబంధుల్ని ఇంట్లోకి పిలుచుకుంటాము. సంతోషంగా ఏవేవో ఇస్తూ ఉంటాం. అదే ప్రభువారిని కనుక మనం ఆహ్వానించినట్లయితే ఎంత సంతోషిస్తాడండి దేవుడు. అది మనకు కావాల్సింది. యోసేపు గారు మరి నిజంగా ఆయన తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అదండి నిజమైనటువంటి భర్త భార్య మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, భార్య భర్త మీద చూపిస్తున్నటువంటి ప్రేమ. నిజంగా లోకాసువార్తలో కూడా మనం చూసినట్లయితే మరి ప్రజాసంఖ్య ఆ రాయవలసినటువంటి సమయంలో దావీదు వంశంలో గోత్రంలో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యోదాయిలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళానండి. నిజంగా మరియమ్మ గారిని గాడిద మీద కూర్చోబెట్టాడేమో ఈయన. పాపం ఈయన నడక దాదాపుగా 134 గంటలండి. ఎక్కడి నుండి? గలిలియాలోని నజరేతు నుండి యోదాలోని బెత్లెహేము నుండి దావీదు ఊరికి 134 గంటలు వీరు నడుచుకుంటూ వచ్చారంటే 1 గంట కాదు, 2 గంటలు కాదు, 24 గంటలు కాదు, 48 గంటలు కాదు, 72 గంటలు కాదు, దాదాపుగా 134 గంటలు వారు నడిచారండి. అంటే 5.5 రోజులు వారు నడిచారండి నిజంగానే. ఒకవేళ మరియమ్మ గారు ఆవిడ గాడిద మీద ఉన్నారేమో, నడవలేరు కనుక యోసేపు గారు 5.5 రోజులు లేకపోతే 6 రోజులు నడకనే నడిచారంటే ఈ దినాన భార్య నుండి ఏదైనా మనం పొందుకోవాలి సంతోషాన్ని అని చూసేటువంటి భర్తలు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు. కానీ యోసేపు గారు అటువంటి వ్యక్తి కాదండి. తన భార్య కోసం ప్రదానం చేయబడినటువంటి తన భార్యను ఆమెను గాడిద మీద కూర్చోబెట్టి ఆయన దాదాపుగా 5 నుండి 6 దినాలు ఆయన నడిచాడంటే ఎంత ప్రేమ అండి. ఈ దినాన్ని అనేక మంది భర్తలో నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకు ఏం కావాలి అన్నీ చెప్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము. అదే క్రియలు లేనటువంటి ప్రేమ కూడా మృతమేనండి. క్రియల్లో చూపించాలి ప్రేమ. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడంటే దేవుని యొక్క ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన ఊరకనేదో మాట చెప్పలేదు, ఆయన చెప్పటమే కాదు చేసి చూపించాడు. తన అద్వితీయ ఏకైక కుమారుణ్ణే మనకు అనుగ్రహించాడు. అదండి ప్రేమ. క్రియల రూపంలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు కూడా క్రియల రూపంలోనే మన మీద ప్రేమ చూపించాడు. ఆయన కలువరి శిలువలో మరణించి ఈ భూమి మీద ఏ విధంగా జన్మించాడో చూపించాడండి. ఆ దీనత్వం ఏంటో చూపించాడు ఆయన. మనము ధనవంతులు అవ్వాలని ఆయన దరిద్రుడైపోయాడంటే ఎంత ప్రేమ అండి. ఇదిగో యోసేపు గారు నిజమైనటువంటి ప్రేమ చూపించారండి తన భార్య అయినటువంటి మరియమ్మ గారి మీద. ఈ క్రిస్మస్ దినాన ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి కానీ, తండ్రి కానీ, బిడ్డలు కానీ, లేకపోతే భార్య కానీ, భర్త కానీ, లేకపోతే స్నేహితులు కానీ, ఎవరైనా సరే ప్రేమ, నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. మనం స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి ప్రేమను మనం ఎదుటివారి కనుక పంచినట్లయితే అదేనండి నిజమైనటువంటి క్రిస్మస్. బట్టలు వేసుకుంటే కాదు మనకు వచ్చేసేది, తినేస్తే కాదు వచ్చేసింది మనకి. ఇదిగో నిజమైనటువంటి ప్రేమను కనుక మనం పంచినట్లయితే ప్రభువారు సంతోషిస్తారని. యోసేపు గారు నీతిమంతుడే కాదండి, ప్రేమామయుడైన మంచి ప్రేమను కలిగి ఉన్నాడు. ఆయన
తన భార్య పట్ల, మరియమ్మ గారి పట్ల దాదాపుగా 6 రోజులు గలిలియలో నుండి, నజరేతు నుండి యోదయలోని బెత్లెహేం వరకు వీరు నడుచుకుంటూ వచ్చారంటే ఆయన నడిచాడండి పాపం. ఆ దినాల్లో రోడ్లు ఉన్నాయా? సరైనటువంటి ఆ ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయా? లేవు కదండి. పాపం నిజంగా నడకండి. ఈ దినాన నిజంగా మనం అటువంటి ప్రేమను మనం చూపించగలుగుతున్నామా? బిడ్డల పట్ల అయినా సరే, భార్య పట్ల, లేదా భర్త పట్ల, భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల. యోసేపు గారి గురించి నిజంగా నీతిపరుడండి. నిజంగానే ప్రేమ కలిగినటువంటి వాడు, ఓపిక కలిగినటువంటి వాడు. అనేక మంది భార్య కొన్నిసార్లు ఓపిక నశించిపోతుంది, అనేక సార్లు భర్తకి ఓపిక నశించిపోతుంది. నిజంగా యోసేపు గారిలో ఆ ఓపికను మెచ్చుకోవాలండి, ఆ ఓర్పును మెచ్చుకోవాలండి. నిజంగానే మనమైతే సనుక్కుంటాం, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని సనుక్కుంటాం. కానీ యోసేపు గారిలో సనుగుడు లేదండి, మర్మరింగ్. యోసేపులో ఆ సనుగుడు లేదు, ప్రేమించాడండి. దేవతతో చెప్పింది, ఇదిగో ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాల్చిందని. నిద్ర మేల్కొన్నాడు, ఆమె భార్యను చేర్చుకున్నాడు. ఈ దినాలు ఎందుకు అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి? ఈ క్రిస్మస్ దినాన ఒకవేళ మీరు ఆ విధంగా ఉన్నట్లయితే మీరు కలవాలి. భార్య భర్త ఐక్యత కలిగి ప్రభువులో గనక మీరు ముందుకు వెళ్ళినట్లయితే సాతానుగాడు ఎన్ని పన్నాగాలు పన్నినా వాడు పారిపోతాడు. ప్రభువు యొక్క ప్రేమ, యోసేపు గారు ఏ విధంగా అయితే ప్రేమను చూపించాడో నడుచుకుంటానే వచ్చాడైనా బెత్లెహేము వరకు కూడానే, దావీదు ఊరికి. అటువంటి ప్రేమను, అటువంటి ఓపికను, ఓర్పును, సహనాన్ని మీరు కూడా భర్త భార్య పట్ల, భార్య భర్త పట్ల, అలాగే బిడ్డలో తల్లిదండ్రుల పట్ల, అలాగే స్నేహితుల పట్ల ఆ ఓపిక ప్రేమ ఉండినట్లయితే దేవుడు మిమ్మల్ని బహుగా ఆస్వాదిస్తాడు. మరి ఈ క్రిస్మస్ శుభవేళన దేవుడు మీకు ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో, నీలో ప్రేమ లేదేమో, ఓపిక లేదేమో, లేకపోతే అనారోగ్యంతో ఉన్నారేమో, ఏదైనప్పటికీ కూడా ఏ లోటు ఉన్నా సరే ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుడు మీ లోట్లను పూడ్చి మిమ్మల్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మీరు జీవించండి. మనందరము కూడా జీవిద్దాము. ఆయన్ని సంతోషపరిచే విధంగా మనం క్రీస్తుని యొక్క ఆరాధన అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనం చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, నీతిమంతుడైనటువంటి యోసేపు ప్రభా తనకు ప్రదానం చేయబడినటువంటి తన భార్య అయినటువంటి మరియ గారిని రహస్యముగా ప్రభా అవమానపరచకుండా విడిచిపెట్టేయాలనుకున్నాడు. నీ దూత ప్రభువా స్వప్నం ముందు మాట్లాడి, ఇదిగో మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా గర్భము తెలిసింది అని చెప్పగానే నిద్ర మేల్కొని తనను హక్కును చేర్చుకున్నాడంటే ప్రభువా ఎంత ప్రేమ కలిగి ఉన్నాడయ్యా. అలాగే ప్రభువా ఇదిగో తండ్రి, ఆ యొక్క బెత్లెహేము వరకు కూడా ప్రభువా గలిలయలోని నజరేతు నుండి నడుచుకుంటానే దాదాపుగా 6 రోజులు ప్రభువా నడుచుకుంటానే వచ్చాడంటే ఎంత ప్రేమ చూపించాడయ్యా, ఎంత ఓపిక, ఎంత ఓర్పు, ఎంత సహనమయ్యా. ఈ దినాల్లో అనేక మందికి ప్రేమ లేదయ్యా, అనేక మందికి ఓపిక లేదు, ఓర్పు లేదు, సహనం లేదయ్యా. ఈ క్రిస్మస్ దినాన మా అందరికీ ప్రభా ఆ ఓపికని, ఓర్పును, సహనాన్ని, నీ ప్రేమను, నీ సంతోషాన్ని మా అందరికీ మీరు పంచమని, సహాయము దయచేయమని, అటువంటి మనసు మాకు అనుగ్రహించి మేము కూడా అనేక మందికి పంచడానికి మాకు మార్గం సరళం దయచేయమని క్రీస్తు నామమున అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.